ప్రొద్దుటే నాకు ఒక ప్రశ్న ఎదురైంది. మీకు స్కూల్ ఎందుకు పాస్టర్ గారు? మవ్వలో స్కూల్ ఉంది కదా, స్కూల్ అంటే చాలా తలనొప్పి కదా, ఎందుకు అంత రిస్క్ తీసుకుంటున్నారు? మీ ఫ్రెండేనంట పలానా ఆయన స్కూల్ ఆపేశాడంట, హాస్టల్ ఆపేశాడంట, బయట ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారంట అని. బయట ఉన్న వారికి సపోర్ట్ చేసేది వేరు. బయట ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేయాలంటే వీళ్ళు బయటకు వెళ్తే ఈ పిల్లల్లో ఎవరికి మనం సపోర్ట్ చేయలేము. ఎందుకో తెలుసా? వీళ్ళంతా బలహీనులు, చదువుకోలేరు. బయటకు వెళ్తే వీడు చదువుకోలేనప్పుడు మనం ఎట్లా హెల్ప్ చేస్తాం? బయటుండి పెట్టి సపోర్ట్ చేయాలంటే బలవంతులకే సపోర్ట్ చేయగలుగుతావు, జ్ఞానవంతులకే సపోర్ట్ చేయగలుగుతావు, మంచి పిల్లలకే సపోర్ట్ చేయగలుగుతావు. అదే వాళ్ళు ఇక్కడికి వస్తే చెప్పండి, వాళ్ళు ఉన్నట్లుగా మనం సపోర్ట్ చేయగలుగుతాం, వారిని మంచి బిడ్డలుగా తీర్చిదిద్దగలుగుతాం. వాళ్ళు బయటుండి నీవు సపోర్ట్ చేస్తే నీవు అనుకున్నది వారిలో పొయ్యలేవు, నీవు అనుకున్న దానిని వారిలో ఉంచలేవు. ఆడెక్కడ తిరుగుతాడు ఆదివారం నాడు? వాక్యం వింటాడా? మరి అది చాలా రిస్క్ కదండి. మరి రిస్క్ తీసుకుంటావనేగా ప్రభువు నీకు ఇచ్చింది అవకాశం. లేకపోతే డబ్బులు ఎవడికి చేది ఎవడికైనా ఇస్తే ఎవడైనా పంచుతాడు. స్కాలర్షిప్లు ఇస్తాం ఓహో అంటే ఎంతమంది రారు? స్కాలర్షిప్లు ఇవ్వడానికి పిలవల ప్రభువు మనల్ని, ఆయన బిడ్డలను కాయడానికి ప్రభువు మనల్ని పిలిచాడు. హల్లెలూయ. స్కూల్ ఎందుకు మీకంటే నేను చెప్పాను అమ్మా, స్కూల్ ఎందుకంటే బయట స్కూల్. మా దగ్గరికి ఒక పేరెంట్ వచ్చాడు, సార్ పిల్లోడు ఇక్కడి నుంచి వెళ్ళాడండి, అక్కడికి వెళ్ళిన కాడ నుంచి బూతులు నేర్చుకున్నాడు అన్నాడు. అందుకు మన స్కూల్ ఇక్కడ. అక్కడికి వెళ్ళిన కాడ నుండి క్యాస్ట్ ఏంటో మాట్లాడుతున్నాడంట. అంతకుముందు వాడికి ఇక్కడ ఉన్నప్పుడు క్యాస్ట్ రోస్టు తెలీదు. చూసారా? మంచి విషయాలు నేర్పడానికి మనకు ఇన్స్టిట్యూషన్స్ ఉండాలి, మంచి విధానంలో నేర్పడానికి మనకు ఇన్స్టిట్యూషన్స్ ఉండాలి. దేవుని యొక్క బిడ్డ, ఎవరిని వెతుకుచున్నావు? ఇదివరకు ఒక పాట ఉండేది, అమ్మా ఎవరిని వెదకుచున్నావు, అమ్మా నీ ఎవరిని వెదకుచున్నావు? ఎవరిని వెతుకుతున్నావమ్మా? ప్రియులైన విశ్వాసులు ఎవరిని వెతుకుతున్నారు? ప్రభువుని వెతికే వారికి ఆయన దొరుకుతాడు. వీళ్ళకి దొరికాడా లేదా? ఇదిగో అందరిటి చూడండి, రాత్రి చెప్పని విషయాలు కొన్ని ఏంటంటే, అవతలికి వెళ్ళడానికి ఇక్కడ నావలే లేవు. అవతలికి వెళ్ళడానికి ఇక్కడ బోట్లే లేవు. అయినా వీరి ఆసక్తిని చూచి ప్రభు వారికి నావలను పంపాడు. నీ ఆసక్తిని చూచి కూడా ప్రభువు ఇస్తాడు. మీటింగ్ పెట్టమంటే కొంతమంది మా వాళ్ళు సహకరించట్లేదు అయ్యగారు. ఏమండి అంటే సహకరిస్తే ముందే ఇదిగో అయ్యగారు, ఇదిగో ఇవన్నీ 500 రూపాయల నోట్లు కట్టలే రండి, ఇదిగో మీటింగ్ పెట్టండి అని అక్కడ పెడితే అయ్యగారు ఏం చేస్తాడు? ఓ అవునా, దేవుని స్తోత్రం, హల్లెలూయా, మంచిది. అమ్మగారు ఇందులో 500 నోట్లు ఉన్నాయంట, కానీ తీసి కొంచెం లైన్ పెట్టి లోపల పెట్టమ్మా. ఒక 50 ఉన్నాయంట, సగం నాకు ఇవ్వు, మీటింగ్ పెట్టమంది సిస్టర్. నిన్న ఒక చాలా పెద్ద పాస్టర్ గారు నాకు కాల్ చేశారు. ఆయన మాట్లాడుతూ అన్నాడు, అయ్యా డబ్బులున్న వాళ్ళందరూ సేవ చేయట్లేదు, దేవుడు మీకు ఇచ్చాడు కృప, అందుకు దేవునికి స్తోత్రం, నేను ఎంతో సంతోషిస్తున్నాను. చాలామంది వాళ్ళ పిల్లలకి పిల్లల పిల్లలకి పిల్లల పిల్లల పిల్లలకు కూడా డబ్బులన్నీ జాగ్రత్త చేశారు. మీరైతే ఉన్నది లేనిది కూడా ఖర్చు పెడుతున్నారు, దాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను అన్నాడు. నేను కూడా పొంగిపోలేదు, కానీ దేవునికి స్తోత్రం పాస్టర్ గారు అన్నా. డబ్బులు ఉంటే కాదు,
ఇక్కడ పాయింట్ ఏంటంటే, నువ్వు పనిని మొదలుపెట్టు, కుండలు గడిగే వారిని ప్రభువు తెస్తాడు. సహజంగా ఇక్కడ సహోదరులు ఉంటారు గట్టున, వాళ్ళ క్యాస్ట్ పేరు ఎత్తాలని నాకు ఇష్టం లేదు, కానీ వాళ్ళు వచ్చి కడగమంటే కుండలు గడుగుతారు, తల ఒక 500 ఇస్తే. కానీ ఎన్ని కుండలో ఎన్ని పాత్రలో వాటన్నిటిని మన విశ్వాస బిడ్డలే నీట్గా తోమి జాగ్రత్తగా పెట్టి వెళ్ళారు. 30,000 మందికి భోజనం అంటే ఎన్ని పాత్రలు కడగాలి చెప్పండి? ఎన్నో పాత్రలు. వచ్చారా లేదా కడిగేవాళ్ళు? కుండలు కడిగేవారిని ప్రభువు పంపాడు, కుండల్లోది తినేవారిని కూడా ప్రభువు పంపాడు. పనిని మనం చేస్తే పాత్రలను ప్రభువు ఇస్తాడు. 40 కౌంటర్లు పెట్టాం, 40 కౌంటర్లు. పెద్దలు కొంతమంది అన్నారు, అయ్యా 40 కౌంటర్లు అయితే మన వల్ల కాదన్నారు. కానీ 40 కౌంటర్లో భోజనము పంచేవారిని ప్రభువు తెచ్చాడు. స్తోత్రం, హల్లెలూయ. రైస్ కట్టలు ఫిలిపు 100 కట్టలు తెచ్చాడు. 100 కట్టలు కాకుండా ఇంకా చాలామంది రైస్ తెచ్చారు. అవి అయిపోయినాయి, ఇవి అయిపోయినాయి, తిన్నారు. మా అమ్మ చెప్పేది, కాజలో ఉన్నప్పుడంట కళాయిగుంటలో ఎంతెంతలావు జాంకాయలు అనేది, ఎంతెంతలావు జాంకాయలు కాశాడు. శుభ్రంగా కాయలన్నీ తిని ఇల్లు వాకలంతా అలికి వెళ్ళేవాళ్ళంట విశ్వాసులు. మరి వాళ్ళేగా చేసేది, వాళ్ళు తినపోతే ఎట్లా? ఏమన్నాడు? దున్నే ఎద్దు కాదు, కళ్ళము తొక్కే ఎద్దుకు చెక్కము పెట్టొద్దు అన్నాడు. పనంతా వాళ్ళు చేయాలి. పూర్ణాలు 2 తింటే ఏ మీకు కాదు, మరి ఎవరికి? రోడ్లో ఉండి తిరిగే వాళ్ళగా. మళ్ళా మనం 300 అరిసెలు చేయించాం. మొన్న పండగకి 500 చేయించాం, ఈసారి 300 చేయించాం. 1000 చెక్కలు చేయించాం. మొత్తం అన్నీ కూరగాయలు కోసే వాళ్ళకి పంచమని చెప్పాం. మరి ఎంతవరకు పంచారు నాకు తెలియదు. పని చేసేవాడు తినడానికి, ఏం చెప్తున్నాను మీకు, వాళ్ళకి నావ లేదు కానీ ప్రభువు పంపాడు. మన దగ్గర ధనం లేదు కానీ ప్రభువు పంపాడు. మనుషులను ప్రభువు పంపిస్తాడు. ఏ గుంపు అయితే ప్రభువు పరిచర్య కొరకు పనిచేస్తుందో ఆ గుంపు యొక్క ప్రతి అవసరతను ప్రభువు తీరుస్తాడు. ఏ ప్రజ అయితే ప్రభువును చూడటానికి బయలుదేరతారో వారికి ప్రభువు ద్వారాలు